ఇది 115 సంవత్సరాల కిందట నిర్మించిన స్కూలు. ఎందుకంటే నేను కూడా పూర్వ విద్యార్థినేనండి. ఇక్కడ నాకు తెలిసి 30 ఏళ్ళ కిందట నేను మా అన్నయ్యలు అందరికీ చదువుకున్నాను ఆ అభిమానంతో. ఎందుకంటేనండి ఈరోజు ప్రభుత్వం ఎందుకంటే పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఈ లక్షల ఫీజులు కట్టలేకపోతున్న ఉద్దేశంతో ఎన్నో సౌకర్యాలతో ఇలాంటి స్కూల్ మనకి దగ్గరలో, ఇంత ఆట స్థలం ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో ఉందండి? కార్పొరేట్ స్కూల్లో ఈ రోజుల్లో ఎక్కడా లేదు. కానీ మన రాజలక్ష్మి గారు ఈరోజు అంత ప్రభుత్వంతో 1,15,000 ఇచ్చారంటే స్కూల్కి 1,40,000 రూపాయలు ఇచ్చి, ఎందుకంటే అందరూ ఉండొచ్చండి, దాతలు ఉండేది కొంతమందే, కానీ మీకు మటుకు పేరున నమస్కారాలండి. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీకి నమస్కారాలండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ 1,40,000 రూపాయలు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మారుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఎల్కేజీ కాడి నుంచి. ఎల్కేజీ లేదని చెప్పి చాలామంది ఆగారు. ఇప్పుడు ఎల్కేజీ స్టార్ట్ అవుద్ది, 10th క్లాస్ వరకు చాలా హ్యాపీగా వెళ్ళిపోద్ది. 10th క్లాస్ వరకు ఎటువంటి ఫీజు లేకుండా అంటేనండి స్కూల్ బుక్స్ ఫ్రీ అట, డ్రెస్సులు ఫ్రీ, స్కూల్ బస్ పాస్ ఫ్రీ. ఇటువంటి స్కూల్ మనకి దగ్గరలో అందరికీ నడిబొడ్డున ఉందండి, కోనేశ్వరం నడిబొడ్డున. ఇలాంటిది మనందరం చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి క్యాంపెయిన్ చేయాలండి మనం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూపు చూసేస్తున్నారు. కానీ ఈరోజు లోకేష్ గారు దీన్ని ప్రతిష్టంగా తీసుకుని ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ముందంజలోకి రావాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రైవేటు ఈ కార్పొరేట్ వైజ్ స్కూల్స్లో చదవలేరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ చదివి ఎంతోమంది అండి, ఎందుకు ఒక 25 ఏళ్ల కింద ఎక్కడున్నాయండి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడున్నాయి? అందరు ఇక్కడ చదివి పైకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు ఈ స్కూల్స్లో చదివిన వాళ్ళు. అలాగే మన చుట్టుపక్కల పిల్లలందరూ కూడా మనం ప్రభావితం చేసి ఈ స్కూల్ మన అభివృద్ధికి మనం దోహదపడాలని చెప్పి మీ అందరూ పేరున నమస్కారం పెట్టి కోరు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన యొక్క కళను నెరవేరుస్తున్నటువంటి ఈ జార్జి కాన్వెన్షన్ యజమానానికి మా తరఫున, మా పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఉచిత విద్యని ఏర్పాటు చేసినటువంటి ఈ జార్జి కాన్వెన్షన్ ఉపాధ్యాయులకి, మేడం గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాన్వెంట్కి తలదన్నేలాగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిశీలన చేసి ఇక్కడన్నీ చూస్తుంటే వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ డబ్బులు గుంజేసేటువంటి కాన్వెంట్ల కన్నా ఇక్కడ ఉన్నటువంటి జార్జి కాన్వెన్షన్లో ఏర్పాటు చేసినటువంటి సూపర్ డూపర్గా చాలా బాగుంది. మేమందరూ కూడా మీకందరికీ అండదండగా ఉంటాం. మా మంత్రి కూడా ఎల్కేజీ యూకేజీ ప్రారంభోత్సవానికి ముందుగా ప్లే స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్లే స్కూల్కి దాత చిత్రపు రాజలక్ష్మి గారు, చిత్రపు సీతారామయ్య గారి భార్య. మరి వారి తరపున, అమ్మా నాన్నల తరపున మా ప్రెసిడెంట్, పాలకవర్గ ప్రెసిడెంట్గా అయిన చిత్రపు సీతాదేవి గారు ఈ పాఠశాల కింద, ఈ రూమ్ కింద 1,40,000 రూపాయలు విరాళంగా ఇచ్చి పిల్లల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి ఈ కార్యక్రమం చేశారు. ఇదే రోజున మళ్ళీ పూర్వ విద్యార్థులు కూడా మాకు ఒక స్టాండ్ ఒకటి, స్కూటర్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు రాలేకపోయారు. మరి మేడం గారు ఇక్కడే టీచర్గా పనిచేసి ఇక్కడే రిటైర్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ గారు అయ్యి తర్వాత ఈ పాఠశాల ఇంత అభివృద్ధికి చక్కటి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఒకే తాటి మీద ఈ పాఠశాల సుమారుగా 1,200 మంది స్ట్రెంత్ ఒకప్పుడు వేరు పాఠశాలలు ఏర్పడటం వల్ల మనకు కొంచెం తగ్గింది. మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు. కాబట్టి ఈ దాతకి మా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తరపున మరొకసారి నమస్సమాంజలి చెప్తూ, నేను ఆవిడ దగ్గర చదువుకున్నాను, అందువలన మరి ఈ కార్యక్రమం అనేది. ఈ పాఠశాల మొదలుపెట్టి 115 సంవత్సరాలు అయిందండి. 115 సంవత్సరాల్లో అయిన సందర్భంగా ఈరోజు ఏం చేసామంటే ప్లే స్కూల్, ఎల్కేజీ యూకేజీ, అది కూడా పేరెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎల్కేజీ యూకేజీ కూడా పెడితే మనకి బాగా ఇదే ఉంటుంది, పికప్ ఉంటారు పిల్లలని. అందుచేత మా ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసాం. ఈ రూమ్కి అయ్యే ఖర్చు 1,40,000 రూపాయలు అయిందండి. మొత్తం ఆవిడే ఖర్చు పెట్టారు. వాళ్ళ మదర్ పేరు చెప్పి ఆవిడే ఇచ్చారండి. 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో
పిల్లవాడిని పాస్ చేయించే బాధ్యత మాదే, పూర్తి బాధ్యత అండి. మన వార్డు అందరూ కూడా ఇన్ఛార్జెస్ ఉన్నారు, పెద్దలు అందరూ ఉన్నారు. మీరు కూడా కొద్దిగా మా తరఫున మేము చాలా మటుకు క్యాంపెయిన్ చేసాం. మీరు కూడా మాకు సహకరించి, ఒక్క పైసా ఫీజు లేదండి, నో డొనేషన్స్, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఎల్కేజీ టు 10th. కాబట్టి అందరూ సహకరించి మన స్కూల్కి, మన పాఠశాల మనమే కాపాడుకుందామండి.